అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ రోజు మేము బెంగళూరులో ఉన్న బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ కి వెళ్తున్నాము। దీన్ని బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్ ఇంకా బన్నేరుఘట్ట జూ అని కూడా పిలుస్తారు। ఈ జూకి వెళ్ళాక ఇన్ కేస్ ఓన్ వెహికల్ అయితే పార్కింగ్ ఎక్కడ చేయాలి, ఈ జూ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ టికెట్ ఎక్కడ తీసుకోవాలి, ఆన్లైన్ లో తీసుకోవాలా ఆఫ్లైన్ లో తీసుకోవాలా, ఈ జూ మాత్రమే ఎక్స్ప్లోర్ అవ్వాలంటే టికెట్ ప్రైస్ ఎంత, అలాగే సఫారీకి వెళ్ళాలంటే దాని ప్రైస్ ఎంత, అలాగే ఈ జూ టైమింగ్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అంతా మనం అక్కడికి రీచ్ అయిన తర్వాత తెలుసుకుందాం। మేము బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ వెళ్ళడం ఇదైతే ఫస్ట్ టైం అయితే కాదు, ఇంతకు ముందు కూడా వెళ్ళున్నాము। కాకపోతే ఇంతకు ముందు మేము మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళున్నాము, ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము। మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు 3 o'clock అయింది। మా ఇంటి దగ్గర నుంచి నేషనల్ పార్క్ కి 1 hour టైం అయితే పడుతుంది। 4 o'clock కల్లా మేము జూకి అయితే రీచ్ అయిపోతాము। సో మేము ఆల్రెడీ వచ్చున్నాం కాబట్టి క్లోజింగ్ టైం లోపల మొత్తం జూ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అయితే ప్లాన్ చేశాము। చూద్దాం రండి మా ప్లాన్ వర్కౌట్ అవుతుందా, లేకపోతే మేము జూ మొత్తం తిరగక ముందే జూ క్లోజ్ చేసేస్తారా అనేది। మనం వెళ్లే దారిలో ఈ బోర్డు కనిపిస్తుంది కదా, బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్ అని, అంటే మనం ఆల్మోస్ట్ జూ దగ్గరకు వచ్చేసాము। మన ముందు ఈ గేట్ కనిపిస్తుంది కదా, ఇదే ఈ జూ యొక్క పార్కింగ్ ఏరియాకి ఎంట్రన్స్ అన్నమాట। మనం ఈ గేట్ క్రాస్ చేసే దగ్గరే ఏ వెహికల్ కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది బోర్డులో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు। ఈ పార్కింగ్ ఏరియాలోనే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ నుంచి జూ లోపలికి కనెక్టెడ్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది। మనం వెళ్లే దారిలో చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్కు కూడా ఉంది। అలాగే ఇక్కడ ఒక బోర్డు ఉంది చూడండి, ఈ బోర్డులో అన్ని టికెట్ ప్రైజెస్ చాలా డీటెయిల్డ్ గా మెన్షన్ చేస్తున్నారు। ఒకవేళ మనం ఈ జూకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే టికెట్ కౌంటర్ లో ప్రైజెస్ అడిగి అక్కడ వెళ్ళి డిసైడ్ అయ్యే కంటే ఇక్కడే ఈ బోర్డులో చూసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ టికెట్స్ తీసుకోవాలి అనేది అయితే క్లియర్ గా డిసైడ్ అవ్వచ్చు। అలా కాదు నేను ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకుంటాను అనే వాళ్ళకి ఈ వెబ్సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి। అన్ని టికెట్ ప్రైజెస్ కూడా చాలా డీటెయిల్డ్ గా ఉంటాయి। ఇక్కడైతే కొన్ని యానిమల్స్ బొమ్మలు జూకి సింబాలిక్ గా పెట్టినట్టున్నారు। ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టినట్టున్నారు। ఇకపోతే ఈ ఎంట్రన్స్ కి రైట్ సైడ్ అంతా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి। మనం జూ మొత్తం తిరిగి అలిసిపోయి వస్తే ఇక్కడ తినడానికి తాగడానికి జ్యూసెస్ ఇవైతే అవైలబుల్ గా ఉంటాయి। అటు వెళ్లకుండా మనం స్ట్రైట్ గా వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది। ఇక్కడున్న స్క్రీన్ మీద కూడా మనం టికెట్ ప్రైజెస్ అయితే చూడొచ్చు। ఇక్కడ క్యూస్ ఉన్నాయి చూడండి, వీకెండ్ టైంలో క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ క్యూస్ లో నుంచి రావాలి। మేమైతే ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్నాం, ఇక్కడికి వచ్చి ఆ క్యూలో నిల్చొని టైం వేస్ట్ చేసే కంటే ఇలా ఆన్లైన్ లో బుక్ చేసుకొని డైరెక్ట్ గా జూకి వెళ్ళిపోవటం బెటర్। ఇక్కడ టికెట్స్ స్కాన్ చేసుకొని లోపలికి రావాలి। సో మొత్తానికి జూ లోపలికి వచ్చేసాం। ఈ సైడ్ లో ఒక కౌంటర్ ని చూడొచ్చు। ఇదేంటంటే ఒకవేళ మనం నడవలేకపోతే బ్యాటరీ కార్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి, దాంట్లో ఎక్కించుకొని మనల్ని జూ మొత్తం తిప్పుతారు। సో వాటికి టికెట్స్ ఇక్కడ తీసుకోవాలి। సో ఫస్టే జీబ్రాస్ దగ్గరకు వచ్చేసాం। ఈవినింగ్ అయిపోయింది కదా, అన్ని రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాయి।
వీటి పక్కనే జిరాఫీస్ ఉన్నాయి. అవి కూడా ఎక్కడో ఒక మూలున్నాయి. అయినా జిరాఫీస్ చూడాలి అంటే అది మైసూర్ జూలోనే చూడాలి. చాలా పెద్ద పెద్ద జిరాఫీలు. అవి కూడా ఎంత యాక్టివ్గా ఉంటాయంటే వచ్చిన వాళ్ళని చాలా ఎంటర్టైన్ చేస్తాయి. ఒకవేళ మీరు నా మైసూర్ జూ వీడియో చూసినుంటే మీకే తెలుస్తుంది. ఇక్కడ ఇంకా షెల్టర్స్ వేస్తున్నారు. ఇంకేదో కొత్త యానిమల్స్ ని తీసుకొచ్చి పెడతారనుకుంటా. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది చూడండి. ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు. అయినా నేను చాలా గ్యాప్ ఇచ్చి ఈ జూకి వచ్చానా, లేకపోతే ఈ జూ చాలా ఫాస్ట్ గా డెవలప్ అయిపోతుందా అనేది అర్థం కావట్లేదు. అయినా ఏదో కొత్తగా కనిపిస్తుంది కదా, లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మనం ఎంటర్ అవ్వగానే మనకి ఎదురుగా ఐస్ క్రీమ్స్, చాట్స్ ఉన్నాయి. వామ్మో, ఇది మామూలు సెటప్ కాదు, చాలా పెద్ద రెస్టారెంటే. ఈ రెస్టారెంట్ ని ఒక ఎడ్జ్ లో కట్టినట్టున్నారు, అందుకే బ్యాక్ సైడ్ అంతా ఖాళీ స్థలం ఉంది. ఇక్కడి నుంచి కొంచెం దూరంగా చూస్తే అక్కడ కూడా కొత్తగా షెల్టర్స్ వేస్తున్నారు. అంటే ఇంకొకసారి మనం వచ్చేసరికి ఈ రెస్టారెంట్ మిడిల్లోకి వచ్చేస్తుంది అనుకుంటాను. అయినా మాకిక్కడ తీరిక కూర్చొని తినేంత టైం లేదు కాబట్టి 2 కోన్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేశాము. అయినా మా ఇషా పాపని తక్కువ అంచనా వేసాము. చిన్నపిల్ల కదా, ఐస్ క్రీమ్ అంతా ఎక్కడ తింటుందిలే, మేము తినే దాంట్లో ఏదో కొంచెం పెడతాము అనుకున్నాం. కానీ అక్కడ చూస్తే ఐస్ క్రీమ్ అంతా ఆమె చేతికిస్తే కానీ ఐస్ క్రీమే తినను అని కూర్చుంది. ఇంక చేసేదేముంది. ఇటు వెళ్తే పులి, ఎలుగుబంటు, ఇంకా వాటర్ బోటింగ్ ఉందంట, చూద్దాం రండి. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ అంట. ఇదేదో ఇంత డిస్టెన్సే నడవాలి అన్నట్టు స్ట్రైట్ గా వెళ్తుంది, స్ట్రైట్ గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ చెట్లు ఎందుకు నరికారో తెలియదు కానీ వాటిని ఒక అందమైన ఆర్ట్ రూపంలో క్రియేట్ చేశారు. అరే ఇది చూడండి, అలా రౌండ్ వేసుకొని వచ్చి ఆ ప్లేస్కి వచ్చేసరికి ఎంత క్యూట్ గా చేస్తుందో. చాలా క్యూట్ గా ఉంది కదా. ఇక్కడ వైల్డ్ డాగ్,
హైనా, జాకల్, వోల్ఫ్స్ ఇవి ఉన్నాయంట. కానీ అవి కనిపించేది కొంచెం కష్టమే అనుకోండి, అసలే ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ ఒక లేక్ ఉంది, ఇందులో బోటింగ్ చేస్తున్నారు. ఇక్కడ 2 రకాల బోటింగ్స్ ఉన్నాయి. ఒకటేమో పెడలింగ్ చేసుకుంటా మనం వెళ్ళేది, ఇంకొకటి తెడ్డుతో నడుపుకుంటూ వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకెళ్తారనమాట. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నారు. 2 సీటర్కి 200, అలాగే 4 సీటర్కి 400, అలాగే ఒక గ్రూప్గా తీసుకెళ్తారు కదా వాళ్ళకి పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ బోటింగ్ చేసే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఈ లేక్ మిడిల్లో ఒక ఫౌంటైన్ పెట్టారు. ఈవినింగ్ సన్సెట్ టైం అయిపోయింది కాబట్టి సన్ రేస్కి ఆ ఫౌంటైన్ నుంచి వచ్చే వాటర్ కూడా సరిగ్గా కనిపించట్లేదు. అలాగే అక్కడక్కడ మనం ఈ జూ మ్యాప్స్ చూడొచ్చు. ఈ మ్యాప్ మనకి జూ మొత్తం ఎక్స్ప్లోర్ చేసామా లేదా అనే గైడెన్స్ అయితే ఇస్తుంది. ఇక ఇదంతా బర్డ్స్ సెక్షన్ అన్నమాట.
అక్కడి వరకు తిరిగేసరికి 6 o'clock అయిపోయింది. జూ క్లోజ్ చేసేసారు. మేము కొన్ని చూడడం అయితే మిస్ అయ్యాము. ఎస్పెషల్లీ లయన్ చూడడం అయితే మిస్ అయ్యాము. మీరెవరైనా జూ పార్క్కి రావాలి అంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టైంలో ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ జస్ట్ 100 రూపీసే కాబట్టి ఇది 100% వర్త్. సో మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో సేమ్ అదే రూట్లో మనం ఎగ్జిట్ అయిపోతున్నాము. సో చూసాం కదా బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ ఎలా ఉందో. మీకు ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినా ఒక్క లైక్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.